ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం, శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9885371444. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. మీరు జ్యోతిష్యం చెప్పుకుంచుకోవటానికి రూ. 211 ఫోన్పే చేయాలండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలు పరిష్కరించుకుని సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 2 పువ్వులలో ఒక పువ్వును తాకు, నీ గురించి అలాగే నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో తల్లి అనేది మన బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఇక ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూశారు కదండి, మందార పువ్వు అలాగే గులాబీ పువ్వు 2 పువ్వులను అయితే బాబాగారు మన ముందుకు తీసుకువచ్చారు. మీరు బాబాగారిని స్మరిస్తూ ఒక పువ్వునైతే మనసులో అనుకోండి. ముందుగా అయితే మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు మందార పువ్వుని తాకావు కదమ్మా, పూజకి ఎంతో పవిత్రమైన ముఖ్యమైన మందార పువ్వుని అనుకున్నావు. నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందమ్మా. భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నావు తల్లి. ఏదైనా సరే నీ వల్ల కానిది భగవంతుడి మీద వేసి తప్పకుండా భగవంతుడు నాకు చేస్తాడు అని ఎక్కువ నమ్మకంతో ఉన్నావు. ఇది చాలా మంచి విషయమే తల్లి. నీ యొక్క మనస్తత్వ ప్రకారం తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ఎందుకంటే భక్తి, భగవంతుని నమ్మటం ఇవన్నీ చూస్తే దాన్ని బట్టి నీ మనసు చాలా మంచిదని అర్థం తల్లి. నీ మనసుకి అందరికీ సహాయం చెయ్యాలి అనే గుణంతో ఉంటావమ్మా. అలాగే నెమ్మదస్తురాలివి కూడా. ఇక నీ సమస్య ఏమిటి అంటే, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ఎదురు చూసి ఇక ఓపిక లేక నన్ను ఇలా ప్రార్థిస్తూ ఉన్నావు. అందుకేనమ్మా ఈరోజు నీకు ఈ సందేశం అందింది తల్లి. అవును బిడ్డ, ఈ సందేశం వినాలి అన్న సాయి అనుగ్రహం ఉంటేనే కదమ్మా కుదురుతుంది. అలాంటిది నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు కలిగింది. అందుకే ఇప్పుడు ఈ సందేశం వినగలుగుతున్నావు. ఇక నువ్వు నమ్ముకున్న భగవంతుడు తప్పకుండా నీకు మంచే చేస్తాడు తల్లి. ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదు అని అనుకున్నా సరే తప్పకుండా నువ్వు అనుకున్నది జరిగి నీకు ఒక మంచి స్థాయి, అలాగే నువ్వు కోరింది జరిగేలా, నీ మనసు ఆనందపడేలా నీ జీవితం ఉంటుంది తల్లి. అసలు భగవంతుడు నాకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెట్టాడు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా. బిడ్డ, ఒకటి గుర్తుంచుకో, నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది నీ సాయి తండ్రికి తెలుసమ్మా. నీకు ఇవ్వవలసింది ఇచ్చానమ్మా. ఒక మంచి కుటుంబం, ఇల్లు వాకలి, కావలసినన్ని సదుపాయాలు అన్నీ ఇచ్చాను. దీనికి మించి నీకు ఏమి కావాలి చెప్పు తల్లి. అన్నిటికీ మించి ఒకటి ఆశపడుతున్నావు, అదే నీకు కావాలి అని కోరుకుంటున్నావు. తప్పకుండా ఆ ఆశ కూడా తీరుతుందమ్మా. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఆ ఆలస్యం వెనక నీకు పూర్తి శాశ్వత ఆనందం కలగాలనే ఉద్దేశమే కాబట్టి ఇప్పటి వరకు ఆలస్యమైందమ్మా. కానీ తప్పకుండా నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఆ ఆశ నేను నెరవేరుస్తాను. కానీ నువ్వు చేయవలసిందల్లా భక్తి ఉంటే సరిపోదు, నమ్మకం కూడా పెట్టుకోవాలి. నమ్మకంతో ఉన్నావు కానీ ఓపిక అనేది లేదు తల్లి నీకు. భగవంతుణ్ణి నమ్మావు కానీ ఇంకా జరగలేదు అని అసహనంతోటి, ఆతృతతోటి నువ్వు మనసుని నిలకడ లేకుండా ఇంకా ఎక్కువగా ఆరాటం పెట్టుకుంటున్నావు. నీ మనసు నిలకడ లేకుండా బాధ పెట్టుకుంటే ఎవరికి నష్టం? నీకే నష్టం తల్లి. నీ మనసుని హాయిగా ప్రశాంతంగా ఉండనివ్వు, జరిగేది జరగనివ్వు. అలా అని జరిగేది నువ్వు ఆపలేవు కదా. ఏది రాసిపెట్టు ఉంటే అదే జరుగుతుంది అనేది ఎంత నిజమో, నీకు నీ సాయి తండ్రి ఏది అందిస్తానో అదే అందుతుందమ్మా. నీకు కావలసింది, నీకు ఆపద లేనిది, నీకు సంతోషం కలిగించేది మాత్రమే నీ సాయి తండ్రిని నేను నీకు అందిస్తాను తల్లి.
నువ్వు మనసుతో కానీ, మాటలతో కానీ, చేతులతో కానీ ఎవ్వరి మనసు కూడా నొప్పించవు తల్లి. నీకు సుఖశాంతులు కావాలి అని ఏ విధమైన పాపాలు చేయవు. నిన్ను ఎవరితోనూ పోల్చుకోవు. ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టి వారికి వస్తాయి అనేది నీ నమ్మకం. ఇటువంటి మంచి గుణాలు ఉన్న నీకు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందమ్మా. ముఖ్యంగా నీ సాయి తండ్రి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా ఉంటుంది తల్లి. ఇప్పుడు చెబుతున్నాను వినమ్మా. దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. లభించిన దానితో సంతోషంగా ఉండు. నువ్వు స్వీకరించిన దానితో తృప్తిగా సంతోషంగా ఉండు. దేనికి భయపడవద్దు. దేనికి ఆరాటపడవద్దు. భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది ఆకైనా కదలదు కదా తల్లి. అలాంటిది భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది ఏదీ కూడా జరగదు. కాబట్టి ఇప్పటి వరకు జరుగుతుందంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం వల్లే జరిగింది అని గుర్తుంచుకుని అంతా మంచే జరుగుతుంది అని ముందు అడుగు వేయి బిడ్డ. నువ్వు మందార పువ్వు తాకావు కదమ్మా. మందార పువ్వు భగవంతుడికి ఎంతో పవిత్రమైన పూజకి పనిచేసే పువ్వు. అలాంటి పువ్వు తాకిన నీకు భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా నిండుగా ఉంటుంది తల్లి. నీకు సుఖశాంతులు శాశ్వతమవుతాయి. అంతా మంచే జరుగుతుంది. నీ ఇంట్లో మీ కుటుంబంపై భగవంతుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దైవక శక్తి నిండుగా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు తల్లి. కాబట్టి నిశ్చింతగా ఉండు. ఫ్రెండ్స్, మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రోజా పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ గురించి 2 ముక్కల్లో చెప్పనా? ఇప్పుడు నువ్వు ఎన్నో చిక్కుల్లో ఉన్నావు. అందరూ నిన్ను అబ్బా ఎంత సౌకర్యంగా ఉంది, ఎంతో ధనవంతురాలు, ఎంతో డబ్బు ఉంది, ఈమెకే లోటు లేదు అని చెప్పి ఎంతగానో నిన్ను పొగుడుతూ ఉంటారు. కానీ నీలో ఉన్న కష్టం, నువ్వు పడుతున్న బాధలు అవి మాత్రం నీకు మాత్రమే తెలుసు. నీ జీవితం అందమైన రోజా పువ్వులా అందంగా ఉంది. కానీ లోపల పడుతున్న బాధలన్నీ నీకు మాత్రమే తెలుసు తల్లి. రోజా పువ్వును తాకాలి అంటే కొన్ని ముళ్ళనేవి గుచ్చుకుంటాయి కదా, జాగ్రత్తగానే తాకాలి. అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితం కింద ఎన్నో అడ్డంకులు, ఎన్నో బాధలు, ఎన్నో చిక్కులు, ఎన్నో కష్టాలు, సమస్యలు అన్నీ చోటు చేసుకుని వాటిని ఎలా నెట్టుకొస్తున్నావు అన్నది నీకు మాత్రమే తెలుసమ్మా. అడుగడుగునా కష్టాలు, అడుగడుగునా బాధలు, ఏది చేస్తే ఏమైపోతుందో అని ఎంతగానో భయం, ఖర్చు మీద ఖర్చు, ఇంట్లో రకరకాల సమస్యలు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. తల్లి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. ఇలాంటి కష్టాలు, చిక్కులు అన్నీ కూడా తాత్కాలికమే తల్లి. ఆ తాత్కాలికమైన వాటి గురించి ఆలోచించకు. ముందు నీ జీవితం ముళ్ళే కదా, కాబట్టి ఆ ముళ్ళును వదిలేసే తల్లి. అందమైన రోజాని మాత్రమే చూడు. నీ జీవితం భవిష్యత్తు అంతా అందంగా కనిపిస్తుంది. ఇక నువ్వు చేయవలసిందేమిటి? అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితాన్ని శాశ్వత ఆనందంగా చేసుకోవడమే కదా. దేని గురించి, ఎవరి గురించి కూడా భయపడవద్దు. నీ యొక్క పరిస్థితులు మార్పు చేసుకో. దుబారా చేయకుండా ఖర్చులు కొంచెం నియంత్రణ చేసుకున్నావు అంటే ఇక కష్టాలు తీరినట్టేనమ్మా. నువ్వు నీ ఇంట్లో వారు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల, ముఖ్యంగా నీ ఇంట్లో ధన వ్యయం అనేది ఎక్కువగా ఖర్చయిపోతుందమ్మా. దానివల్లే కదమ్మా ఈ ఇంట్లో ఎక్కువ కష్టాలు అనేవి, ఒకరికి మనస్పర్ధలు, ఎక్కువగా మాట్లాడుకోవటం, గొడవలు జరగటం, ఇదంతా కూడా ధనం వల్లే. ఆ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా, పొదుపుగా, కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే ఎలాంటి కష్టమూ ఉండదు. ఈ ధన కష్టం ఇంకా ఎన్ని రోజులు బాబా అని అడుగుతావేమో. ఈ ధన కష్టం కూడా కొద్ది రోజులే ఉంటుందమ్మా. తప్పకుండా నీ స్థితి అనేది మారుతుంది. నీ సాయి తండ్రిని నమ్ముకున్న నీకు నిన్ను ఎలా వదిలేస్తానమ్మా. నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరిచి నువ్వు సంతోషంగా ఉండేలా నిన్ను కూడా ధనవంతుని చేస్తాను కదా. చిన్న చిన్న వాటికే కష్టాలు పడకుండా, చిన్న చిన్న వాటికే నువ్వు అప్పుల్లో కూరుకోకుండా నిన్ను కూడా మంచి స్థాయిలో ఉంచుతానమ్మా. పైకి కనిపించే అలంకారాలు కన్నా ఉండే గుణం ముఖ్యం. అలాంటి మంచి గుణం కలదానివి తల్లి నువ్వు. అలాంటిది నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుందమ్మా. నీ సాయి తండ్రి మాటలు ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకో. నీ నాలుక, కోపం అదుపులో ఉంచుకో తల్లి. నీ నాలుకని అదుపులో ఉంచుకుంటే నా అనుకున్న వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నాలుకని అదుపులో ఉంచుకున్నావు అనుకో, నా అనుకున్న వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నావు అనుకో, నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది. అదుపులో ఉంచుకున్నావు అనుకో, నీ జీవితం అప్పులు పాలవకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషంగా ఉంటావమ్మా.
తల్లి, ఆఖరిగా ఒక చిన్న మాట. రోజా పువ్వు కాడికి ఉన్న ముళ్ళులాగా నీ జీవితంలో కొన్ని చిక్కులు ఉన్నా అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటావు. నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అతి త్వరలో నువ్వు కూడా మంచి స్థాయికి వెళతావు. కాబట్టి నువ్వు కూడా దుబారా తగ్గించుకుని అందరితో మంచిగా ఉండు. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తిగా ఉండు. లేని దాని కోసం ఆరాటపడవద్దు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు. అప్పుడు నీ జీవితం ఆనందమయమవుతుందమ్మా. ఇక రాబోయే రోజుల్లో అన్నీ శుభవార్తలే అందుతాయి. ఆ శుభవార్త కోసం ఎదురుచూడు. నీ కోరిక తీరే శుభవార్తే వస్తుంది. నీ సాయి తండ్రి అనుగ్రహం ఎప్పుడూ నీకు ఉంటుందమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.